హాయ్ అండి. థంబ్‌నెయిల్ ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు వేరే వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చి థంబ్‌నెయిల్ ఎడిటింగ్ చేసుకునే బదులు మీరంతా మీ ఫోన్లో మీరే ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. డేటాతో కూడా పని లేకుండా మీకు ఎప్పుడైనా కానీ సడన్గా డేటా అయిపోయినా కానీ డేటాతో కూడా పని లేకుండా 2 యాప్స్ ఉంటాయి. ఆ 2 యాప్స్ అనేది మీరు ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే కనుక ఇంకా తర్వాత డేటా కూడా యూజ్ చేయకుండా మీ అంతటా మీరే థంబ్‌నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూడండి. ప్లేస్టోర్లో పిక్చర్ ల్యాబ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పిక్షాట్ ఓపెన్ చేయండి. ఎడిటింగ్ ఏ ఫోటో అని చెప్పేసి ఫస్ట్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. మీరు గ్యాలరీలో ఏ ఫోటో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్నాయి కదండి ఆప్షన్స్, వాటిల్లో అనేది మీకు సిజర్ అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట. పక్కకి స్క్రోల్ చేయండి. ఇలా పక్కకి స్క్రోల్ చేసినాక సిజర్ అని ఉంటే దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినాక ఇలా కనిపిస్తుంది కదండి, పైన పర్సన్ ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని వదిలేసి మీరు పర్సన్ మీద సెలెక్ట్ చేసుకోండి. పర్సన్ మీద సెలెక్ట్ చేసుకుని మీ వరకు వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు అదే కాబట్టి కావాల్సింది దాని వరకు సెలెక్ట్ చేసుకున్నాక పక్కన బ్రష్ అను ఎరేజర్ ఉంటుంది. మీ బాడీలో హ్యాండ్ కానీ ఏదన్నా పోయినప్పుడు మీరు ఇలా బ్రష్ ఎరేజర్ పెట్టి రబ్ చేసుకుంటూ ఇలా చేసుకోవచ్చు అనమాట. సో పైన టిక్ మార్క్ సెట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదండి, దాని పక్కన డౌన్లోడ్ అనేది ఉంటుందన్నమాట. దాని మీద డౌన్లోడ్ చేసుకున్నట్లు చేస్తే తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ జేపీజీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని ఉంటుంది, దాని మీద సేవ్ చేసేసుకొని మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. తర్వాత పిక్చర్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఇలా వస్తుందన్నమాట. తర్వాత పైన 3 డాట్స్ అని ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ నేను కొట్టుకోండి అనమాట. నెంబరు 1920 అని కొట్టండి. తర్వాత వచ్చేసి 1080 కొట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ సైజు 16:9 కాబట్టి. ఇలా కొట్టిన తర్వాత న్యూ టెక్స్ట్ అని ఉంటుంది, దాని పైన ప్లస్ కింద డిలీట్ ఉంటుంది, దాని మీద డిలీట్ చేసింది. ప్లస్ మీద క్లిక్ చేసి షేప్స్ అని ఉంటుంది, దాని మీద 4th షేప్స్ అని ఉంటుంది. షేప్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కలర్స్ అని ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలర్స్ యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్స్ అన్నమాట. ఇంకా ఏమేమి కలర్స్ కావాలో అవి ఉంటాయి అన్నమాట. ఇంకా కింద గ్రే కలర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మీకు గ్రే కలర్స్ కావాలంటే గ్రే చేసుకోవచ్చు. నార్మల్ కలర్స్ కావాలంటే నార్మల్ కూడా చేసుకొని నేను ఈ కలర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ కలర్ తీసుకొని సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఆ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు సైజు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కన టిక్ మార్క్ ఉంది కదండి, దాని మీద టిక్ చేసేయండి. అలా టిక్ చేసిన తర్వాత ఇలా టిక్ చేసిన తర్వాత పైన ప్లస్ అని ఉంటుంది కదండి, దాని మీద ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మీ ఫోటో అని వస్తుంది అనమాట. సెకండ్ ఫోటో క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సైజెస్ ఉంటాయి అనమాట. మీ ఫోటో ఎంత లెంత్ ఉందో అంత తీసుకోండి. అంత లెంత్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఉంది కదండి, మీకు కనిపిస్తుంది వీడియోలో, టిక్ మార్క్ మీద టిక్ చేసేయండి. అప్పుడు అది టిక్ అయిపోతుంది. తర్వాత మీకు అక్కడ ఇలా వస్తుందన్నమాట ఫోటో. మీ బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీ ఫోటోని ఇలా సైజ్ తీసుకోండి. మీకు ఎంత సైజులో మీ ఫోటో కనిపించాలా అని చెప్పేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లెంత్ తీసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎన్ని ఫోటోలు కావాలో అన్ని ఫోటోలు అనేది ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక ఫోటోనే పెట్టుకుంటున్నా. తర్వాత 3 డాట్స్ కింద ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ లాక్ చేసేయచ్చు అనమాట. అప్పుడు మీ ఫోటో కానీ మీరు సేవ్ చేసింది ఏది కూడా అటు ఇటు కదలకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. సో నేను ఇలా చేశాను అనమాట. తర్వాత వచ్చేసి కింద ఏ మీద క్లిక్ చేసి ప్లస్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పక్కన పెన్ అని ఉంది కదండి, ఆ పెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి మీరు ఆ థంబ్నెయిల్కి సంబంధించి మీరు ఏం పెడదాం అనుకుంటున్నారో దాన్ని మీరు స్కెచ్ చేయండి. స్కెచ్ చేసిన తర్వాత ఇలా నేనైతే మీ మొబైల్ ఫోన్లో మీరే
థంబ్నెయిల్స్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను అనమాట. మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు సో దాన్ని ఇక్కడ ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఓకే అని చెప్పేసి పైన ఉంది కదండి, ఆ ఓకే మీద క్లిక్ చేయండి. సో నేను ఇలా రెడీ చేశాను అనమాట. ఓకే మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫోటో మీద. ఇలా వచ్చిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసేసుకోండి, ఎక్కడ పెట్టాలా, ఎంత వరకు పెట్టాలా అనేది ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉండండి. పక్కకి జరిపేసి నేనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తున్నాను అనమాట. పక్కకి స్క్రోల్ చేస్తే టీ అని ఉంటుంది. టీ మీద క్లిక్ చేస్తే ఇలా సైజ్ అనేది కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు టీ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంక పక్కకు వచ్చేస్తే పెన్ పక్కన ఇక్కడ స్టైల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి స్టైల్స్ పైనే ఒకటి ఉంటుంది అనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే ఇలా షేప్స్ ఉంటాయి అనమాట. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా పెట్టేసుకొని పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్స్ అని ఉంటుందన్నమాట. ఆ కలర్స్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇందాక చూపించినట్టు గ్రే కలర్స్ లేదా నార్మల్ కలర్స్ ఏ కలర్స్ కావాలో మీరు దానికి సంబంధించిన విధంగా మీరు ఇలా కలర్స్ తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత టిక్ చేసేసి మళ్ళీ ఇందాక నేను చూపించిన విధంగా 3 డాట్స్ కింద దాని మీద క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ అదే దాని మీద క్లిక్ చేస్తే అది అనేది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ నేనైతే ఇంకా కాస్త కింద ఇంకా రాయాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అనేది ఇలా డిలీట్ చేస్తాను అనమాట. ఇలా డిలీట్ చేసి A to Z ఎడిటింగ్ ఈజీగా అని చెప్పేసి ఇలా ఇస్తున్నాను అనమాట. ఇలా ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తాను అనమాట. ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఇందాక ఎలా చూపించిన విధంగా ఎలా ఉందో సో అలాగే ఎడిటింగ్ చేసేసుకోండి మీరు ఈజీగా. మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి ఓకే మీద క్లిక్ చేశాను కదండి, తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎంత లెంత్లో ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎంత సైజ్ కావాలా అని చెప్పేసి ఇందాక నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోండి అనమాట. నేనైతే ఇలా ఇందాక నేను చూపించా కదండి టీ అంటే సైజ్ మీద అనేది మీరు సైజ్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మీ ఫింగర్తో ఇలా పక్కకి ఇలా స్క్రోల్ చేస్తే ఇలా ఉంటుంటే మీరు ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత స్టైల్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వచ్చిన దాని మీద ఇలా స్టైల్స్ అనేది నేను తీసుకున్నా. తర్వాత కలర్స్ మీద క్లిక్ చేసి నచ్చిన కలర్స్ అనేవి నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ యాడ్ చేస్తాను చూడండి. తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కింద దాని మీద క్లిక్ చేసి లాక్ అయిపోతుంది అనమాట. అలా లాక్ అయిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేస్తే టిక్ మార్క్ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎమోజెస్ అని ఉంటాయండి, స్టిక్కర్స్ అని ఉంటుంది. స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కావాల్సిన స్టిక్కర్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కూడా దాన్ని లాక్ చేసేయండి. మళ్ళీ తర్వాత అదే దాని మీద ప్లస్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ అని ఉంటుంది. తర్వాత పక్కన ఇమేజెస్ అని ఉంటుంది. ఇమేజెస్ మీద కూడా మీరు నచ్చిన ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇమేజ్ కూడా ఇలా తీసుకొని తర్వాత పై అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా మీకు నచ్చిన విధంగా ఎంత పెద్దది కావాలో చిన్నది కావాలని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా నేను లాక్ చేసేస్తాను అనమాట. కదండి మీకు నచ్చిన విధంగా ఈ విధంగా మీరు ఈజీగా థంబ్నెయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే కింద సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఫుల్ క్లారిటీగా అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఫుల్ క్లారిటీగా అర్థం కాకపోయినా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.